దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానము లూకాసు వార్త 9:23. ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ యొక్క లోకములో శరీరధారిగా ఉన్న దినములలో ఆయన అన్నారు, నా ఇష్టం నెరవేర్చుకొనుట కొరకు నేను రాలేదు, నా తండ్రి ఇష్టం నెరవేర్చుట కొరకు ఈ లోకానికి వచ్చాను అన్నారు. అలాగే నా తండ్రి నా చేతికి ఇచ్చినటువంటి పనిని భూమి మీద నేను సంపూర్ణంగా నెరవేర్చి నా తండ్రిని మహిమపరిచాను అన్నారు. అలాగే ఆయన సిలువకు అప్పగించబడే ముందు కూడా ఆయన గెస్సెమైన తోటలో ప్రార్థించారు, తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్ర నా యొద్ద నుంచి తొలగించు, ఆయనను నా ఇష్టము కాదు నీ చిత్తమే జరగనీయని ప్రార్థించారు. అంటే యేసు ప్రభు వారు తన్ను తాను ఉపేక్షించుకొని తండ్రి యొక్క చిత్తాన్ని ఆయన నెరవేర్చడానికి లోకంలో జీవించారు. అలాగే మరి ప్రభువుని ఎవరైతే వెంబడించాలనుకుంటున్నారో వారు కూడా తమ్ము తాము ఉపేక్షించుకొని తమ సిలువనెత్తుకొని ప్రతిదినము ప్రభువుని వెంబడించేవారుగా ఉండాలి. అంటే ప్రభువుని వెంబడించాలి అనుకునేటటువంటి వారందరూ కూడా ఈ లోకంలో లోకానికి వేరే పాపాన్ని విడిచి మరి క్రీస్తు కొరకు ప్రత్యేకముగా జీవించే వారిగా ఉండాలి. అయితే ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకములో తండ్రి కొరకు ప్రత్యేకంగా జీవించడం మొదలుపెట్టారో ఆయనకి అనేకమైన ఇబ్బందులు శ్రమలు ఈ లోకంలో ఎదురైనవి. ఆయనను కూడా వాటిని బట్టి ఆయన వెనుతిరగలేదు, కానీ తండ్రి చిత్తము మాత్రమే ఆయన నెరవేర్చారు. అలాగే ప్రభువుని వెంబడించేటటువంటి వారందరూ కూడా తమ్ము తాము ఉపేక్షించుకొని, అంటే ఇక తమ కొరకు కాదు ప్రభు కొరకు వారు జీవించాలి. మరి తమ సిలువనెత్తుకొని ప్రతిరోజు ఆయన వెంబడించాలి. అంటే ప్రభు ఎలాగైతే తండ్రి కొరకు లోకంలో జీవించారో అలాగే ప్రభుని వెంబడిస్తున్నటువంటి వారు కూడా ప్రతిరోజు ప్రభు కొరకు జీవించేవారిగా ఉండాలి. ప్రార్థన. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తాం తండ్రి. మాటలు వింటున్నాను బిడ్డల్ని రక్తంతో కడిగి ముట్టి పరిశుద్ధపరిచి పాత్రపరచండి. వారింటి వారికి నీ గొప్ప రక్షణ కలిగించేనాయన. వారు ఈ లోకంలో నీ కొరకు ప్రత్యేకముగా జీవించాలని, నేను వెంబడించే వారందరూ కూడా నీ కొరకు జీవించాలని మీరు సెలవిచ్చారు. అలాగే దినాన్ని ఎందరైతే నేను వెంబడిస్తూ ఉన్నారో ప్రభా, వారందరూ ప్రత్యేకముగా నీ కొరకు జీవించలేకపోతూ ఉన్నారేమో. ఇప్పటికైనా తండ్రి వారు ప్రత్యేకంగా జీవించాలని అయ్యా వారు ఒక తీర్మానం చేసుకునేలాగున సహాయం చేయండి. అయ్యా వారిని వారి కుటుంబాలని దీవించి ఆశీర్వదించండి. ప్రతి అనారోగ్య పరిస్థితి నుంచి వారిని విడిపించండి. ఆ పవిత్రాత్మ నుంచి విడిపించండి. ఇరుకులు ఇబ్బందులు తీసివేతండి. అయ్యా ప్రతి ఒక్క సమస్య నుంచి వారిని విడిపించి అయ్యా నెమ్మది వారి సరిహద్దులో కలిగించేయండి, వారి గృహంలో కలిగించండి, వారి హృదయంలో కలిగించేయండి తండ్రి. అయ్యా వారిని బలపరచము తండ్రి. అయ్యా వారిని ఎంతో ధైర్యముతో నింపండి దేవా. వారిలో ఉన్న దుఃఖమును తీసివేతండి, వేదన తీసివేతండి, బాధ తీసివేతండి. పరిశుద్ధాత్మ గొప్పని సమాధానముతో నింపి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ఈ దినమంతా నీ కాపుదల మెండుగా వారికి దాయిచ్చామని యేసు నామములో ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.